ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకాలం ఉప్పు నిప్పుగా ఉన్న దేవినేని ఉమా మహేశ్వరరావు, వసంత కృష్ణ ప్రసాద్ భేటీ అయ్యారు. మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణ ప్రసాద్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కార్యాలయానికి వెళ్లారు. ఇరువురు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురు చర్చించారు. తన నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ దేవినేని ఉమ్మను వసంత కృష్ణ ప్రసాద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పార్టీ కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉమ్మతో నాకు ఎటువంటి భేదాలు లేవని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. టీడీపీ సీనియర్ లీడర్ అయిన దేవినేని ఉమా మహేశ్వరరావుని పక్కన పెట్టిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు మైలవరం టికెట్ ఇచ్చారు. దీంతో ఉమా అలకబూనారు. చంద్రబాబు బుజ్జగించడంతో ఆయన దారికొచ్చారు. తాజాగా వీరిద్దరూ చేతులు కలపడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం నేను పెద్దలు దేవినేని ఉమా మహేశ్వరరావుని జరుగుతున్నటువంటి నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చి స్వయంగా ఆహ్వానిస్తా ఉన్నాను. వారి ఆశీస్సులు నాకు కావాలని, మైలవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ ఆశీస్సులు కావాలని, తప్పకుండా పెద్దలందరూ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే క్రమంలో మైలవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేసి వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి అందరం ఒక మాట మీద ఒక బాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని చిన్ని శివనాథ్ గారు కూడా నామినేషన్ వేశారు. ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఎన్డీఏ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావాలి, తప్పకుండా మా అందరం కూడా కలిసిమెలిసి గతంలో రాజకీయ పోరాటాలు చేశాం, జైలుకి వెళ్ళాం, కేసులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నాడు. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అన్ని రంగాల్లో. కాబట్టి ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో మన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి వాళ్ళ నాయకులు తీసుకున్న నిర్ణయానికి మనందరం సునందరిగా భావించి అందరం కూడా కలిసిమెలిసి గ్రామాల్లో గ్రామ పార్టీలు చాలా పటిష్టంగా ఉన్నాయి, అట్లాగే మండల పార్టీలు ఉన్నాయి, అట్లాగే యూనిట్, క్లస్టర్, బూత్